హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విజే ఎడ్యుకేషన్. ఈరోజు మన వీడియోలో ఏపీ బోర్డ్ సిలబస్ తెలుగు టెక్స్ట్ బుక్ మారింది కదా. కొత్త టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఫస్ట్ లెసన్ అయినటువంటి ప్రత్యక్ష దైవాలు అనే పాఠ్యాంశాన్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇక పాఠ్యాంశంకి వస్తే కొత్త టెక్స్ట్ బుక్లో మొదటి పాఠం ప్రత్యక్ష దైవాలు అనే పాఠం ఉంది. సో ఈ పాఠాన్ని రచించిన రచయిత ఎర్రాప్రగడ. పాఠ్యాంశంలోకి వెళ్లే ముందు ఫస్ట్ మనకి చదవండి, ఆలోచించండి అనేటువంటి ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది. అదొకసారి చెప్పుకొని పాఠ్యాంశంలోకి ఎంటర్ అయిపోదాం. ఓకేనా? ఫస్ట్ చూడండి, ఆట వెలది పద్యం ఇచ్చారు. తల్లి తండ్రి మీద దయలేని పుత్రుండు, పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా, విశ్వదాభిరామ వినురవేమా. తల్లి తండ్రి మీద దయలేని పుత్రుండు, పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా, విశ్వదాభిరామ వినురవేమా. ఈ పద్యం వేమన శతకంలోది. దీనికి భావం చూడండి. పుట్టలో చెదలు పుడుతూ ఉంటాయి, గిట్టదా అంటే చనిపోతూ ఉంటాయి. అవి పుట్టినా చనిపోయినా ఎవ్వరికీ కూడా ఎటువంటి ఉపయోగం ఉండదు. అలాగే తల్లిదండ్రి మీద దయలేని పుత్రుడు, తల్లిదండ్రి అంటే గౌరవం లేకుండా దయ లేకుండా ఉండేటువంటి కుమారుడు పుట్టినా ఒకటే చచ్చినా ఒకటే. అంటే వాడు పుట్టలో ఉన్నటువంటి చెదల కన్నా హీనమైనవాడు. పుట్టలో చెదలు ఎలా పుట్టి ఎలా చచ్చిపోతాయో వాడు పుట్టినా చనిపోయినా ఎటువంటి ఉపయోగం లేదు అని భావము. ఉద్దేశ్యం చూడండి. లోకంలో మన కంటికి కనిపించే దేవతలు అమ్మా నాన్నలు. వారిని ఎల్లప్పుడూ సేవించడమే అన్ని ధర్మాలలో కన్నా గొప్ప ధర్మం. ఆ ధర్మాన్ని అనుసరించాలని చెప్పడమే ఈ పాఠ్యం యొక్క ఉద్దేశ్యం. తర్వాత కవి పరిచయం చూడండి. మహాభారతాన్ని ఆంధ్రీకరించిన కవిత్రయంలో ఎర్రన మూడవ కవి. అంటే మహాభారతాన్ని మన తెలుగులో ఆంధ్రదేశంలో ఉన్నటువంటి మన తెలుగు భాషలో రచించిన వాడు కవిత్రయం అంటే ముగ్గురు రాశారు కదా మహాభారతాన్ని. ఆ ముగ్గురులో ఎర్రన ఒకడు, మూడవ కవి. నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ వీళ్ళ ముగ్గురిని కవిత్రయం అంటారు కదా. వీళ్ళ ముగ్గురులో ఎర్రన మూడవ వాడు. ఈయన క్రీస్తు శకం 14వ శతాబ్దపు కవి. వీరి తల్లిదండ్రులు పోతమ్మ సోరన్నలు. పాకనాడు సీమ నెల్లూరు జిల్లా కందుకూరు సమీపంలో గుడ్లూరు గ్రామంలో జన్మించారు. అద్దంకిని రాజధానిగా చేసుకొని పరిపాలించిన ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవిగా ఉన్నారు. రామాయణం, హరివంశం, అరణ్య పర్వశేషం, నృసింహ పురాణం వీరి యొక్క రచనల్లో. శంభుదాసుడు, ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదులతో ప్రసిద్ధి పొందారు. వీరి రచనా శైలిలో సూక్తి వైచిత్రి ఎంతో పేరుగాంచింది. ఈ పాఠం మహాభారతం అరణ్య పర్వంలోని 5వ ఆశ్వాసం నుండి స్వీకరించబడింది. తర్వాత చూడండి, ప్రక్రియ, ఇతిహాసం అంటే ఒకప్పుడు అలా జరిగింది, పూర్వం ఇలా జరిగింది అని చెప్పడమే ఇతిహాసం యొక్క అర్థం. ఇది ఒక కాలంలో ఒక రాజవంశానికో ఒక జాతికో సంబంధించిన చారిత్రకాంశం గల ఒక బృహద్ రచన. ఇవి తొల్లిటి కథలు. ఇవి గ్రంథ రూపంలోకి రాకముందు ఆసురూపంలో ఉండేవి. అంటే ఆసుకవులు ఎక్కువగా ఉండేవాళ్ళు. అప్పటికప్పుడు క్రియేషన్ చేసి చెప్పేటువంటి కవులు ఉండేవాళ్ళు. ఇతిహాసాలు చతుర్విధ పురుషార్థాలు, ఉపదేశాలు, పూర్వ వృత్తాంత కథలతో కూడి ఉంటాయి. ఇతిహాసాలలో కథాకథనానికి ప్రాధాన్యం ఉంటుంది. రామాయణ, మహాభారతాలు ఇతిహాసాలు. ఇక నేపథ్యం విషయానికి వస్తే, అరణ్యవాసంలో ఉన్న ధర్మరాజుతో మార్కండేయ మహర్షి కౌశికుని గాథను చెప్తాడు. కౌశికుని విద్యాభ్యాసం ముగిసినట్లు గురువు ప్రకటిస్తాడు. గృహస్థాశ్రమం స్వీకరించి తల్లిదండ్రులను సేవించమని చెప్తాడు.
కానీ కౌశికుడు మరింత జ్ఞానాన్ని సంపాదించాలి అనే ఉద్దేశంతో సకల ధర్మాలు తెలుసుకోవాలని బయలుదేరుతాడు. ఒకనాడు మర్రి చెట్టు నీడలో కూర్చొని వేదాలు అధ్యయనం చేస్తూ ఉంటాడు. చెట్టు పైన ఉన్న పక్షి ఆయనపై రెట్టవేస్తుంది. కోపంతో దాని వంక చూడగా అది కాలి బూడిదవుతుంది. ఆ తర్వాత మధ్యాహ్న సమయంలో ఒక ఇంటి ముందు నిలబడి భిక్ష కోరతాడు. ఆ ఇంటి ఇల్లాలు అదే సమయంలో ఇంటికి వచ్చిన భర్తను సేవిస్తూ ఉండటం వల్ల భిక్ష వేయటం ఆలస్యం అవుతుంది. నిర్లక్ష్యం చేసిందనే కోపంతో కౌశికుడు ఆ ఇల్లాలి వంక కోపంగా చూస్తాడు. అప్పుడు ఆ ఇల్లాలు ఏమందు చూడండి, మహాత్మా, నేను చెట్టుపై ఉన్న పక్షిని కాదు, మీ సన్యాసులకు ఇంత కోపం తగదు అని మంచి మాటలు చెప్పి, ఇంకా ధర్మ సూక్ష్మాలు తెలుసుకోవాలనే కోరిక మీకు ఉంటే మిథిలా నగరంలో నివసించే ధర్మవ్యాధుని వద్దకు వెళ్ళండి అని చెప్తుంది. కౌశికుడు ధర్మవ్యాధుడి దగ్గరికి వెళ్తాడు. ఆ నేపథ్యంలోనిదే ఈ పాఠ్యాంశం. మొదటి పద్యం చూడండి. ఏ నిమ్మైనుత్తమ విజ్ఞానోన్నతి వడయుటకుం నిజం బగుమూలం బైనది గలదొక ధర్మము భూనుతయది నీకు దృష్టముగా నెరిగింతున్. ఏ నిమ్మైనుత్తమ విజ్ఞానోన్నతి వడయుటకు నిజం బగుమూలం బైనది గలదొక ధర్మము భూనుత యది నీకు దృష్టముగా నెరిగింతున్. ప్రతిపదార్థం చూడండి. భూనుత, భూమిపైన ఉన్న జనులు మెచ్చుకున్న ఓ కౌశిక మునీంద్ర, ఉత్తమ, గొప్పదైన, విజ్ఞాని ప్లస్ ఉన్నతి, విజ్ఞానోన్నతి అంటే జ్ఞానములోని గొప్పతనాన్ని, వడయుటకున్ పొందడానికి, మూలంబు ప్లస్ అయినది ఆధారమైన, నిజంబు ప్లస్ అను నిజమైన, ఒక ధర్మము అంటే ఒక ధర్మం, ధర్మాన్ని ఆచరిస్తూ చేసేటువంటి ఒక పని కలదు, ఉన్నది. ఏనున్ నేను, ఈ ప్లస్ నైన్ ఈ విధంగా, అది ఆ ధర్మాన్ని, నీకు నీకును, దృష్టమునున్ స్పష్టముగా, నెరిగింతున్ తెలియజేస్తాను. రెండవ పద్యం చూడండి. అభ్యంతర గృహంబునకు రమ్మని యతనిందోడ్కొని చని మనోహరంబై చతుశాలంబైన వివిధ సౌర సంభావిసతంబైన హర్మ్యంబునందు మహితాసనాసీనులైన వారిందన జననీ జనకుల నభిమతాపహార పరితోషితుల బరమాంబరాభరణ గంధమూల్యాలంకృతమూర్తుల నతని కింజూపి తానును దత్పాద ప్రణామంబు చేసి వారల గుసలంబడిగిన నైరువురుం పుత్రులకిట్లనిరీ. మొదటి పద్యంలో ధర్మవ్యాధుడు కౌశికునితో ఏమన్నాడో విన్నారు కదా. ఇప్పుడు ఈ రెండవ పద్యం యొక్క భావాన్ని చూడండి. అంటూ ధర్మవ్యాధుడు కౌశిక మహర్షిని సగౌరవంగా తన ఇంటిలోకి తీసుకెళ్ళాడు. 4 వైపుల నుండి సుగంధాలు వెదజల్లుతూ ఉన్నటువంటి ఆ భవనంలో ఉన్నతమైన ఆసనాల మీద ధర్మవ్యాధుని తల్లిదండ్రులు కూర్చొని ఉన్నారు. ఈ ధర్మవ్యాధుడి తల్లిదండ్రులు ఆ ఉన్నతమైనటువంటి అంటే రత్నాలు బంగారం పొదిగినటువంటి ఆ ఉన్నతమైన ఆసనంలో కూర్చొని ఉన్నారట. చుట్టూ 4 వైపుల నుంచి సుగంధాలు పరిమళాలు వెదజల్లుతూ ఉన్నాయట. వారు తమకు ఇష్టమైన ఆహారాన్ని స్వీకరిస్తూ నచ్చిన వస్త్రాలు ఆభరణాలు మొదలైనవి ధరించి ఆనందంగా ఉన్నారు. వాళ్ళు ఈ ధర్మవ్యాధుడి తల్లిదండ్రులు వాళ్ళకి ఇష్టమైన ఆహారం తింటూ మంచి వస్త్రాలు బట్టలు కట్టుకొని ఎంతో హ్యాపీగా ఆనందంగా ఉన్నారట అక్కడ. అలాంటి తన తల్లిదండ్రులను కౌశికునికి చూపించి వారి పాదాలకు నమస్కరించాడు. కౌశిక మహర్షి వీరు మా తల్లిదండ్రులు అని చెప్పి వారి పాదాలకు నమస్కరించాడట. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నాడు. అమ్మ ఎలా ఉన్నారు, మీకు అన్ని ఏర్పాట్లు బాగా జరుగుతున్నాయా లేదా, మంచిగా అన్నం తింటున్నారా అని చెప్పి వాళ్ళ కుశల ప్రశ్నలను అడిగి తెలుసుకున్నాడట ధర్మవ్యాధుడు. అప్పుడు వారు కుమారునితో ఇలా అన్నారు. అప్పుడు తన కుమారుడైనటువంటి ఈ ధర్మవ్యాధునితో ఇలా అన్నారట. నెక్స్ట్ పద్యాన్ని నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
ప్లీజ్ సబ్స్క్రైబ్.